వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం హుజురాబాద్ మండల కమిటీ సమావేశం కామ్రేడ్ చంద్రయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఈ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టజీవులు, శ్రామిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ చర్చించడం జరిగింది. భవిష్యత్తులో ఉద్యమాలకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా తీసుకోవడం జరిగింది. రేపు సోమవారం రోజున కరీంనగర్ కలెక్టరేట్ ముందు రైతాంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంది. ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అంతేకాదు ఇక్కడున్నటువంటి కార్మిక వర్గానికి జీతాలు రాక నెలల తరబడి పెండింగ్లో పెడుతున్నటువంటి పరిస్థితి చూసాం. వారికి వెంటనే పెండింగ్ వేతనాలను కూడా చెల్లించాలని చెప్పేసి, అట్లాగే ఉపాధి హామీ కూలీలకు 7 వారాలుగా డబ్బులు చెల్లించడం లేదు, వెంటనే చెల్లించాలని చెప్పేసి, అట్లాగే మార్కెట్లో ఇలా ఏదైతే ధాన్యం కొనుగోలు సెంటర్లలో జరుగుతున్నటువంటి దోపిడీ, అది తేమ పేరుతోని ఇలా తాలు పేరుతోని ఇలా క్వింటాలకు 5 నుంచి 8 కిలోలు తరుగు తీసుకున్నటువంటి పరిస్థితి కళ్ళకట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఈ దోపిడీని ఆపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఐకేపీ కొనుగోలు